ఈరోజు మనం హైదరాబాద్ నగరానికి ఒక రకంగా గుండెకాయ లాంటి చార్మినార్ గురించి అందిన ఒక ఆసక్తికరమైన కథనాన్ని లోతుగా పరిశీలిద్దాం. ఆహా. ఇది కొంచెం చరిత్ర, ఇంకొంచెం అద్భుతం, అంటే ఒక నీతి కథలాగా అనిపిస్తోంది. అవును. చార్మినార్ నిర్మాణం వెనుక ఒక వాగ్దానం ఉందని, దానితో పాటే ఒక రహస్యం కూడా దాగి ఉందని ఈ కథనం చెప్తోంది. కరెక్ట్. అంటే ఇది కేవలం ఒక కట్టడం కాదు, దాని వెనుక ఒక బలమైన నమ్మకం, నెరవేరిన మాట ఇలాంటివున్నాయన్నమాట. అవును. ఇది చారిత్రక వాస్తవాల కన్నా కూడా హ్మ్. ఒక జానపద కథలా సాగుతుంది అనిపిస్తుంది. సరే, మరి కథలోకి వెళ్తే దాదాపు 4 శతాబ్దాల క్రితమట. హ్మ్. అప్పుడు సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా పాలిస్తున్నారు. అవును, కుతుబ్ షాహీ కాలం. ఆ టైంలో నగరంలో ప్లేగు వ్యాధి భయంకరంగా వ్యాపించిందట. అమ్మో. ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటే సుల్తాన్ మూసీ నదొడ్డుకు వెళ్లి ప్రార్థించారట. ఈ కష్టం తీరిపోతే. నగరంలో ఒక గొప్ప నిర్మాణం చేపడతానని మొక్కుకున్నారట. ఓ, ఒక వాగ్దానం అన్నమాట. అంతే. మరి ఆ మొక్కు ఫలించిందా? ఫలించిందనే ఈ కథనం చెప్తోంది. ప్లేగు వ్యాధి నెమ్మదిగా తగ్గుముఖం పట్టిందట. అబ్బో, సంతోషం. ఇంకా సుల్తాను ఇచ్చిన మాట మీద నిలబడి వెంటనే ఆ కాలంలో ఉన్న బెస్ట్ శిల్పులను పిలిపించి 1591లో చార్మినార్ కట్టించారని చెప్తున్నారు. అవును. చార్ అంటే 4, మినార్ అంటే స్తంభాలు, పర్షియన్లు. అందుకే చార్మినార్. కరెక్ట్. ఆ 4 స్తంభాలు 4 దిక్కులకి స్వాగతం పలుకుతున్నట్టుగా చాలా అందంగా ఉంటుంది కదా. నిజమే, చాలా గొప్ప నిర్మాణం. అయితే ఇక్కడే కథనం కొంచెం ఊహించని వైపు వెళ్తుంది. ఎలా? నిర్మాణం జరుగుతుండగా పనివాళ్లకి భూమి లోపల నుంచి వింత శబ్దాలు అంటే బూమ్ 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 అని వినిపించాయట. భూమ్ బూమా? అదేంటి? అదే మరి. వాళ్లకి భయమేసి ఏంటా శబ్దాలని తవ్వి చూశారట. అప్పుడు ఒక రహస్య సొరంగం బయటపడిందట. ఓ, సురంగమా? అవును. ఆ సురంగంలో లోపలికి వెళ్తే ఒక గది, ఆ గదిలో మిలమిల మెరిసే ఒక రాయి దొరికాయని ఈ కథనం వివరిస్తోంది. మెరిసే రాయా? ఏదో మాయలా ఉందే. అవును, దానిమీద ఏదో పాత లిపిలో రాసుందట. ఏం రాసుంది? ప్రజల హృదయాల్లో దయ ఉన్నంత కాలం ఈ రాయి హైదరాబాద్ను కాపాడుతుంది అనుందట. అబ్బా, ఎంత బలమైన మాట! అంటే రక్షణకు దయకు ముడిబెట్టారన్నమాట. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. నిజంగా. సుల్తాన్ కూడా రాయిని చూసి ఆశ్చర్యపోయి చాలా పవిత్రంగా భావించి దాన్ని చార్మినార్ పునాదుల్లో పెట్టించారట. ఓకే, పునాదిలోనే పెట్టారా? అవునట. అందుకే చార్మినార్ కేవలం ఒక కట్టడం కాదు, అది నగరానికి ఒక రక్షణ కవచం అనే నమ్మకం బలంగా పాతుకుపోయిందని కథనం సారాంశం. అంటే ఆ రాయి వల్లే హైదరాబాద్ సురక్షితంగా ఉందని ఒక నమ్మకం ఏర్పడింది. సరిగ్గా. వినటానికి భలే ఉంది గదా, ఒక కట్టడానికి ఇంత శక్తిని ఆపాదించడం. ఖచ్చితంగా. ఆ నమ్మకం వల్లేమో చార్మినార్ చుట్టూ అంత సందడి. అంటే ఆశకు, ఆరోగ్యానికి, ప్రజల కలయికకు అది ఒక కేంద్రంగా మారిందట. అవును, దాని చుట్టూ ఉన్న మార్కెట్లు, ముత్యాలు, గాజులు, అత్తర్లు, ఇంకా నోరూరించే వంటకాలు అన్నీ దొరుకుతాయి. రకరకాల సంస్కృతుల వాళ్ళక్కడ కలిసిమెలిసి ఉండేవారని కూడా చెప్తోంది. అంటే చార్మినార్ ఒక మౌన సాక్షిగా, ఒక సంరక్షకుడిగా నిలిచిందన్మాట. ఇంకో విషయం తెలుసా? ఇప్పటికీ కూడా ఆ చార్మినార్ మధ్య కమాను కింద నిశ్శబ్దంగా నిల్చుంటే నగరం గుండెచప్పుడులాగా ఏదో సన్నని లయబద్ధమైన శబ్దం వినిపిస్తోందని కొందరు నమ్ముతారట. అవునా? భలే వింతగా ఉందే. బహుశా ఆ కథలోని రహస్య రాయి ప్రభావమే అంటారేమో. ఏమో మరి. అయితే ఈ కథనం ద్వారా మనకు అందే నీతి ఏంటి? అదే, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యం, అలాగే ప్రజల పట్ల, ముఖ్యంగా కష్టాల్లో ఉన్నవాళ్ల పట్ల దయ కలిగి ఉండడం ఎంత విలువైందో ఇది చెప్తోంది. అవును, ఆ దయ అనేదే అసలైన రక్షణ అని, అదే అసలైన కట్టడమని పరోక్షంగా చెప్తున్నట్టుంది. కరెక్ట్. మొత్తానికి ఈ కథనం చార్మినార్ను కేవలం ఒక చారిత్రక కట్టడంగా కాకుండా ఒక నెరవేరిన వాగ్దానంగా, ఒక అద్భుత రాయి కథగా, దయాగుణానికి ప్రతీకగా మన ముందు పెడుతోంది. నిజమే. ఇది చరిత్ర పుస్తకాల్లో మనం చదివే దానికన్నా భిన్నంగా ప్రజల నమ్మకాలతో ముడిపడిన కథ అన్నమాట. దేశానికి ఎలా ప్రాణం పోస్తాయో, ప్రజలకు ఆ కట్టడంతో ఒక ఇమోషనల్ కనెక్షన్ ఎలా ఏర్పడుతుందో ఇది మంచి ఉదాహరణ. ఆలోచించాల్సిన విషయమే. భౌతిక నిర్మాణాలు కాలంతో పాటు శిథిలం అవ్వచ్చు, కాని వాటి వెనుక ఉన్న నమ్మకాలు, కథలు, విలువలు అవి మాత్రం నిలిచిపోతాయేమో కదా. నిజమే. మరి ఆ కథ చెప్పినట్టు
దయా, నమ్మకం లాంటి విలువల ముందు ఈ రాతి కట్టడాల బలం ఎంతవరకు నిలుస్తుందంటారు?